హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప కోసం లెహెంగా స్టిచ్ చేశాను క్రిస్మస్ కోసం అని చెప్పేసి. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది వచ్చేసి టాప్, క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. దీనికి రౌండ్ నెక్ చుట్టూ బీడ్స్ తోటి చిన్నగా వర్క్ చేశాను. నెక్స్ట్ ప్రిన్స్ కట్ పెట్టాను. బ్లౌజ్కి ప్రిన్స్ కట్ పెట్టి స్టిచ్ చేశానండి. ఎలా ఉంది చూడండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి. హ్యాంగింగ్స్ ఈ క్లాత్ తోటి స్టిచ్ చేశాను. లోపల థర్మాకోల్ బౌల్స్ పెట్టి హ్యాంగింగ్స్ స్టిచ్ చేశాను స్క్వేర్ షేప్లో. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ పెట్టాను, డైమండ్ షేప్లో పెట్టేశాను డ్రాప్ అనేది. దాని చుట్టూ కూడా బీడ్స్ స్టిచ్ చేశాను. ఎలా ఉంది ఇది మొత్తం మా పాపది టాప్ క్రాప్ లాగా, టాప్ చిన్నది స్టిచ్ చేశాను. నెక్స్ట్ లెహంగా చూడండి. ఇవి హ్యాంగింగ్స్ నేనే ప్రిపేర్ చేశాను. ఇవి కూడా క్లాత్ తోటి హ్యాంగింగ్స్. వీటికి కూడా సేమ్ థర్మాకోల్ బాల్స్ పెట్టాను షేప్స్ లాగా కట్ చేసేసుకొని. ఇవన్నీ బీడ్స్ కూడా స్టిచ్ చేశాను చుట్టూ రౌండ్గా. లెహంగా అనమాట. అది ఎలాస్టిక్ పెట్టాను, పాప వేసుకోవడం కష్టం అవుతుంది. ఎలాస్టిక్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది ఆర్గంజా క్లాత్. నెక్స్ట్ నెట్ క్లాత్ యూజ్ చేశాను. మొత్తం 3 స్టెప్స్ పెట్టాను. ఇది వచ్చేసి సాటిన్. లోపల మళ్ళీ నార్మల్గా క్లాత్ వేసి స్టిచ్ చేశాను. మొత్తం 3 స్టెప్స్ క్లాత్ వేసి యూజ్ చేశాను. ఎలా ఉందండి, బాగుంది కదా. మా పాప కోసం నేను ప్రిపేర్ చేసిన డ్రెస్ అనమాట ఇవి. ఇది దుపట్టా చిన్నగా, ఆమెకి బాగా ఇష్టం దుపట్టా అంటే. చిన్నగా స్టిచ్ చేశాను. ఇది కూడా నెట్ క్లాత్కి పింక్ బ్లౌజ్ది పింక్ క్లాత్ యాడ్ చేసి దానికి చిన్న హ్యాంగింగ్స్ అవి పెట్టాను, టెజల్స్ పెట్టాను. ఆమె దుపట్టా ఇది చిన్నగా సింపుల్గా. నెక్స్ట్ నేను శారీ సీ గ్రీన్లో శారీ తీసుకున్నాను. సీ గ్రీన్ కలర్ వచ్చేసి. నెక్స్ట్ నేనేం చేశానంటే క్రోషా వర్క్ టెజల్స్, చిన్న చిన్న టెజల్స్ పెట్టుకొని క్రోషా వర్క్ చేసుకున్నాను. కొంగుకి వచ్చేసి ఇలా పళ్ళుకి ఇలా చేసేసుకున్నాను. ఫస్ట్ టైము నేను ఇలా శారీకి వేసుకోవడం, నా శారీ మీద ప్రయోగం చేసుకున్నాను. ఎలా వచ్చింది, బాగానే సింపుల్గా బాగుంది కదా, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా ఉంది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. శారీ కలర్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. దీనికి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. పాపకి నాకు వరకు నేనే డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ అండ్ డ్రెస్సెస్. నాది కూడా బ్లౌజ్ ఇంకో డ్రాప్ డైమండ్ షేప్ డ్రాప్ పెట్టుకున్నాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకొని పైపింగ్ చేసుకున్నాను. పైపింగ్ సెకండ్ టైం బాగా వచ్చింది కదా, పైపింగ్ సన్న మంచిగా వచ్చింది. ప్రిన్స్ కట్ పెట్టేసుకొని ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ చిన్న చిన్న బీడ్స్, పల్ బీడ్స్, చిన్న కుందన్స్ అక్కడక్కడ స్టిచ్ చేసి పెట్టాను. ఓన్లీ హ్యాండ్కే చేసుకున్నాను. టైం లేకుండే, 1 డేనే ఉండే, అందుకోసం అని చెప్పేసి ఓన్లీ హ్యాండ్కి పెట్టేసి వదిలేసాను. నెక్కి ఏం పెట్టలేదు. దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి క్లాత్తోనే స్టిచ్ చేసుకున్నాను. సమోసా షేప్లో స్టిచ్ చేసుకున్నాను. దీనికి కూడా బీడ్స్ స్టిచ్ చేయాలి అనుకున్నాను, ఇక టైం లేక వదిలేసాను. హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేయాలనుకున్నాను. ఇది కూడా వెనుక బ్యాక్ డైమండ్ షేప్ డ్రాప్ పెట్టేసుకున్నాను. పైపింగ్ మంచిగా వచ్చింది కదా సన్నగా. సెకండ్ టైం నేను ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం సెకండ్ టైము. బాగానే వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి మా కోసం మేము ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.